గురుగారు, ఈరోజు వైశాఖ శుద్ధ అష్టమి. ఈ రోజున అపరాజితాదేవిని పూజిస్తారు. అపరాజితాదేవి యొక్క ప్రత్యేకత ఏమిటి? అపరాజితాదేవిని తెలుగువారమైన మనమంతా కూడా దసరా సందర్భంగా అర్చన చేస్తూ ఉంటాం. పరాజయం లేని శక్తి అపరాజిత. అమ్మవారికి ఎప్పుడూ పరాజయం ఉండదు. ఉత్తర భారతదేశ సంప్రదాయాలలో అమ్మవారిని చైత్రమాసం మొదలుగా వైశాఖ మాసం, ఈ 2 మాసాలలో వసంత ఋతువు సంబంధంగా కీర్తించడం సంప్రదాయం. వసంత ఋతువులో చైత్రమాసంలో వసంత నవరాత్రులు అన్న పేరిట పాడ్యమి మొదలుగా నవమి వరకు అమ్మను స్మరించే క్రమంలోనే వైశాఖ మాసంలో కూడా ఇలా వివిధ సందర్భాలలో అమ్మవారిని స్తోత్రం చేస్తూ ఉంటారు. పాల్గొన మాసం కృష్ణపక్షం అష్టమి తిథి సీతాష్టమి, చైత్రమాసం కృష్ణపక్షం అష్టమి తిథి శీతలాష్టమి, వైశాఖ మాసం అష్టమి తిథి. ఇలా ఈ పరంగా అపరాజితాదేవికి సంబంధించిన అష్టమి. శక్తిని ఉపాసించడమే ఈ అష్టమి తిథి నాడు మనం గమనించవలసిన అంశం. అష్టమి నాటితో చంద్ర కళలలో మార్పు ఆరంభమవుతుంది. దీనినే జ్యోతిషం రిప్ప అన్న పేరిట సూచన చేస్తుంది. అష్టమ్యో రుభయోశ్చ మధ్యమగతే చంద్రోష్టరిప్పారిగా. శుక్లపక్షం కృష్ణపక్షం, ఈ రెండింటిలో అష్టమి నుంచి అష్టమి వరకు, అమావాస్య అనంతరం అష్టమి వరకు కూడా క్షీణచంద్రుడే శుక్లపక్షమైనా కూడా. అలాగే పౌర్ణిమ అనంతరం కృష్ణపక్షం అయినప్పటికీ అష్టమి వరకు విజయచంద్రుడే శుభుడే. ఈ అష్టమి వరకు ఉండేటటువంటి 8 తిథులలో కూడా మళ్ళీ చతుర్థి, అందులో సగభాగం. తిథిని గుర్తించిన, తిథి శక్తిని గ్రహించిన ప్రాచీనులు అష్టమి నాడు అమ్మవారిని పూజించినట్లయితే సంపూర్ణమైన శక్తి మనకు లభిస్తుంది అన్నారు. పురుషకారం కనిపించే రూపం. ఇందులో ఏ పని మనం సంకల్పం చేసి ఆచరణలో పెట్టాలి అనుకుంటామో ఆ పనికి సంబంధించిన పరిపూర్ణమైన పరిజ్ఞానాన్ని కలిగి ఆ పనిని పూర్తి చేసేటటువంటి శక్తి పేరే స్త్రీ శక్తి. అది శక్తి. ఆ శక్తి అష్టమి నాడు మనం ఉపాసన చేసినట్లయితే అపరాజిత అన్న రూపంలో మనకు పరాజయం లేకుండా చేస్తుంది. మాట కావచ్చు, క్రియ కావచ్చు, ఆలోచన కావచ్చు, ప్రయాణం కావచ్చు, వ్యవహారం కావచ్చు, ఏ విషయంలోనైనా ఓటమి లేకుండా ఉండాలి, పరాజయం పాలు కాకుండా ఉండాలి. నెమ్మదితనం, అణుకువ, ఈ 2 ఆయుధాలు. నెమ్మదితనంతో అణుకువతో అమ్మను ఉపాసన చేస్తే మనకు అపరాజితాదేవి విగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఇది ఈ విశేషం.